పొంగిపోయి ఏం కావాలో అడిగారు. మామయ్య గారు అటువైపు మీరు మాట ఇచ్చారు కదా, భారతదేశం మొత్తం మీద మీ వంటి రథసారథ్యం చెయ్యగలిగిన వ్యక్తి ఇంకొకడు లేడు, ఉన్నవాడు ఇంకొక్కడే కృష్ణుడు ఉన్నాడు. ఎందుకని? అసలు నిజానికి రథసారథ్యం చెయ్యవలసినటువంటి అవసరం కృష్ణుడికి లేదు, శల్యుడికి లేదు. ఎందుకంటే శల్యుడు రాజు, ఆయనకి రథం నడపడానికి సారథి ఉంటాడు. కృష్ణుడికి సారథ్యం చేయవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళిద్దరూ అభిమాన విద్యగా నేర్చుకున్నారు. అంటే అభిమాన విద్య అన్న మాటకు అర్థం ఏంటంటే తనని తాను కొంతకాలం పరిశీలించుకోవాలి. అది అంత తేలిగ్గా అలవాటు పడదు. కొంతకాలం తన మనస్సుని తాను పరిశీలించాలి. దేన్ని పట్టుకుంటే అది బాగా సంతోషాన్ని పొందుతూ ఉంటుంది, అది ఎక్కడ సేద తీరుతుంది అన్నది ఆలోచించాలి. బాగా పుస్తకాలు చదివితే సంతోషం ఉందా? మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఓ చదరంగం ఆడితే బాగా సంతోషిస్తుందా? బాగా చదరంగం ఆడడం నేర్చుకోవాలి. సాయంకాలం కాసేపు అలా బయటికి వెళ్ళి ప్రకృతిని కాసేపు అలా పరిశీలనం చేస్తే పెద్ద పెద్ద చెట్ల వంక పూల వంక చూస్తే సంతోషంగా ఉంటుందా? తోటని పెంచడం అలవాటు చేసుకోవాలి. పాటలు వినడం సంతోషమా? పాటలో సాహిత్యాన్ని పరిశీలించి ఆనందం పొందుతావా? ఒక పాటలో సాహిత్య పరిశీలన నేర్చుకోవాలి. వీణ వాయిస్తే నీకు సంతోషంగా ఉంటుందా? ఒక వీణ వాయించడం నేర్చుకోవాలి. దానికి వయసుతో సంబంధం ఉండవద్దు. శ్రీపాద పినాకపాణి గారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో గొప్ప వైద్యుడు, మహానుభావుడు. అటువంటి శ్రీపాద పినాకపాణి గారు సంగీత సామ్రాజ్యంలో సార్వభౌముడు. నేదునూరి కృష్ణమూర్తి గారంతటి వారు ఆయన శిష్యులు. మంచం మీద శరీరం అనారోగ్యంతో పడుకుని ఉన్నప్పుడు కూడా మహానుభావుడు అనేక కీర్తనలకు స్వరాన్నిచ్చారు, స్వరపరిచారు. ఆయన వెళ్ళిపోతే సంగీత సామ్రాజ్యంలో ఉన్న ఎందరో పెద్దలు కంటి వెంట ధారలుగా ఇచ్చారు. ఒక డాక్టర్, ఒక మెడికల్ కాలేజీలో పాఠం చెప్పిన వ్యక్తి అంత గొప్ప స్థానానికి వెళ్ళారు. అభిమాన విద్య. ఆయనకి సంగీతం మీద అంత మక్కువ. నీ మనసు ఎక్కడ సేద తీరుతుందో చూడాలి. నీకు భాగవతం చదువుతుంటే తీరుతుందా? భాగవతం చెప్తుంటే సంతోషంగా ఉంటుందా నీకు? ఓ 2 గంటలు భాగవతం చెప్తే ఆ రోజు పడ్డ కష్టం అంతా మర్చిపోతావా? అయితే అది చెప్పడం నేర్చుకో, బాగా చెప్పు. అంతకన్నా సంతోషం ఏముంటుంది జీవితానికి? అది అభిమాన విద్య అంటారు. దాని వలన జీవనానికి పోషణ ఏమి ఉండదు. అక్కడ మళ్ళీ ఓ రూపాయి సంపాదిద్దామా, కీర్తి సంపాదిద్దామా, ఈ పిచ్చి పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా అది మనోరంజకత్వం కోసం, తానుగా తరించడం కోసం అది తనకి విద్య. ఇప్పుడు అటువంటి విద్య ఒకటి పట్టుకోవాలి. ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద కృష్ణుడికి ఆ విద్యలో నైపుణ్యం ఉంది. రథాన్ని అలా సారథ్యంతో నడుపుతాడు. అంత గొప్పగా నడపగలిగిన సారథి కృష్ణుడు ఒక్కడే. 2, అంత గొప్ప సారథి శల్యుడు ఒక్కడే. శల్యుడు గొప్ప, కృష్ణుడు గొప్ప? అది ఉంటుందా ఉండదా మనసులో? అభిమాన విద్యలో అలా పోటీకి ఎడదామని కాకపోయినా ఈయన చాలా బాగా వీణ నేర్చుకున్నాడు, ఆయన చాలా బాగా వీణ నేర్చుకున్నాడు, ఆయన గొప్ప వైణికుడు, నేనా గొప్ప వైణికుడు తేల్చుకోవాలనిపించింది అనుకోండి. ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఇద్దరికి ఓ పోటీ వస్తే సాధ్యం అవుతుంది. అప్పటి వరకు శల్యుడికి కృష్ణుడికి పోటీ లేదు. కానీ తెలిసో తెలియకో దుర్యోధనుడు అడిగినందువల్ల శల్యుడు కౌరవుల వైపుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపుకు ఉండిపోయాడు. మొత్తం పాండవులలో విలువిద్యలో ఆరితేరిన వాడెవరు? అర్జునుడు. ఇప్పుడు అర్జునుడికి సారథిగా ఎవరు కావాలి? కృష్ణుడు కావాలి. కాబట్టి కృష్ణుడిని సారథిగా ఏం చేసుకున్నాడుగా. ఇప్పుడు శల్యుడు కూడా పాండవుల వైపే వచ్చాడు అనుకోండి, ఎవరికి సారథి అవ్వాలి? అర్జునుడికి 2 సారథులు ఉంటారుగా, ఇంకొకడికి సారథి అవ్వాలి. అర్జునుడితో సమానమైన వీరుడు అటువైపు లేనప్పుడు తన సారథ్యం ఎందుకు రాణిస్తుంది? ఇంకా అంత గొప్ప వీరుడు లేడుగా. ఇప్పుడు కౌరవుల వైపు వెళ్ళాడు. ఖచ్చితంగా దుర్యోధనుడు ఎవరికి సారథిగా పెట్టుకుంటాడు? అటు కృష్ణుడు ఉన్నాడు అర్జునుడికి, ఇటు దుర్యోధనుడు కర్ణుడికి సారథిగా వాడుకుంటాడు శల్యుణ్ణి. ఇది లెక్క కట్టాడు ధర్మరాజు గారు ఎంతసేపట్లో. దుర్యోధనుడు అటు రమ్మన్నాడయ్యా, తప్పలేదు వెడుతున్నాను అనగానే ఇదంతా లోపల లెక్క కట్టేశాడు. అది ఆయన రాజనీతిజ్ఞత. అందుకు అది ఆ వ్యూహ రచన నైపుణ్యం ఉందే, లెక్క కట్టగలిగిన సమర్థత ఉందే,
అది అనితర సాధ్యమైన ప్రజ్ఞ. నిజంగా ఒకటి కదిలితే దాన్ని బట్టి చెప్పేస్తారు. చాణక్యుడు యొక్క చరిత్ర చదివితే ఆర్య చాణక్యుడు మహారాజా వారి మందిరంలోకి వెళ్ళినప్పుడు వరుసగా చీమలు పాకుతున్నాయి గోడ మీద, బియ్యపు గింజలని నోట కరచుకుని. ఆయన వెంటనే ఇలా చూసి అనుమానపడ్డాడు. మహారాజా, ఇక్కడి నుంచి వంటశాలలో ఉన్నటువంటి దినుసులు దాచే భాండాగారము వరకు తవ్వించండి అన్నాడు. మహారాజు నిద్రపోయే శయనాగారంలోకి బియ్యపు గింజలు నోట కరుచుకున్న చీమలు ఎందుకు వస్తున్నాయి? అవి ఎక్కడో ఉండవలసినవి. అక్కడి నుంచి చీమలు వచ్చాయంటే సొరంగ మార్గం పెట్టారు ఎవరో. అక్కడ పెద్ద కాపుదల ఉండదు. అక్కడి నుంచి వచ్చి రాత్రి రాజుని మట్టు పెట్టడానికి వస్తున్నారు, తవ్వించండి అన్నాడు. సొరంగం తవ్వితే ఆయన్ని చంపడానికి సిద్ధపడుతున్న కుట్ర చేస్తున్న వాళ్ళు దొరికారు, వాళ్ళని మట్టు పెట్టించాడు చాణక్యుడు. బియ్యపు గింజ నోట కరుచుకున్న చీమని పట్టి కనిపెట్టాడు. ఒకడు అన్ని విద్యలు వచ్చాయి, ఈత రాలేదు. చాణక్యుడికి చెప్పారు నది ఒడ్డున నిలబడినప్పుడు, వీడికి అన్నీ వచ్చాయి ఈత రాలేదన్నారు. దగ్గరికి పిలిచాడు, నీకెందుకు రాదు ఈత అన్నాడు. నాకు నీళ్ళంటే భయం అండి అన్నాడు. చటుక్కున మెడబట్టి లోపలికి తోశాడు. వాడు ఈదాడు చచ్చినట్టు, ప్రాణం కోసం ఏదద్దు, ఈత వస్తుంది నీకని ఈత నేర్పించాడు. ఆర్య చాణక్య ఆయన జీవితం చదువుతుంటే అసలు అయ్య బాబోయ్, ఈ దేశంలో ఇటువంటి మంత్రులు పుట్టారా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత గొప్పగా ప్రవర్తించేవాడు. కాబట్టి ధర్మరాజు గారి రాజనీతిజ్ఞత అటువంటిది. ఇంత లెక్క కట్టాడు. ఇప్పుడు అటు వెళ్ళగానే ఖచ్చితంగా కర్ణుడికి సారథిని చేసి తీరుతాడు. ఇందుకే వెళ్ళాడు శల్యుడి దగ్గరికి. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా శల్యుడు వస్తూ ఉంటే ఇంత చలవ పందిళ్ళేసి ఇన్ని ఆహారాలు పట్టుకెళ్ళి సభామంటపాలు కట్టి ఇంత కష్టపడ్డాడంటే అర్జునుడికి కృష్ణుడున్నాడు, కర్ణుడికి సారథి లేడు. ఆయనకి తగిన సారథి కావాలంటే శల్యుణ్ణి లాగాలి. శల్యుణ్ణి లాగాలంటే ఆయనకున్న బలహీనత పొగిడి లాగచ్చని లాక్కున్నాడు. ఇప్పుడు అవతల పక్షంలోంచి శల్యుడు యువతల పక్షంలోకి రాడు, కానీ కర్ణుడికి సారథి అవుతాడు. అందుకే ధర్మరాజు గారు అన్నాడు, నేను మిమ్మల్ని ఒక్క వరం అడుగుతాను, మీరు మా వైపుకి రావద్దు, మీ పెద్దరికం ఎప్పుడు అలాగే నిలబడాలి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, దుర్యోధనుడి దగ్గరే ఉండండి, కృష్ణుడికి తగిన సారథి మీరే, అంతకన్నా గొప్పవాడు ఇక భారతదేశంలో లేడు, కాబట్టి కర్ణుడికి సారథ్యం చెయ్యమంటాడు దుర్యోధనుడు. అకార్యం చెప్పానని ఏమనుకోకండి, ఇటువంటి మాట చెప్పానని. మా మీద ప్రేమ కదా. కర్ణుడు యుద్ధానికి బయలుదేరి రథం ఎక్కగానే కర్ణుడిని చిన్నపుచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. కర్ణుడిని నింద చేయండి, నువ్వు ఎందుకు పనికొస్తావురా, నీకు యుద్ధం ఏమిటిరా అని మొదలెట్టండి. అంటే ఈ రోజుల్లో అయితే మైండ్ గేమ్ అంటుంటారు చూసారా, అలా ముందు అసల్ని మానసికంగా బలహీనపరిచేయండి. మీరు తిట్టే తిట్లకి ఆయనకి చేద్దామన్న యుద్ధం కూడా చేయడం విసుకొచ్చేయాలి, గురిపెట్టిన గురి తప్పిపోవాలి. అప్పుడు కర్ణుడు ఎంత ప్రజ్ఞతో నిలబడాలో అలా నిలబడలేడు, అది చాలు. ఆ ప్రజ్ఞ క్షీణించిపోయింది అనుకోండి, అర్జునుడు కొట్టేస్తాడు కర్ణుడిని. మీరు మాకు మహోపకారం చేసినట్టే, అటు ఉంటే మాత్రం నష్టమేంది మామయ్య గారు, ఇది చేసి పెట్టండి. పొగిడాడు కదా మామయ్య గారు, మీకన్నా ప్రజ్ఞ, తప్పకుండా చేసేస్తానన్నాడు. అలా చేసేస్తే కొంపలు అడ్డుకుపోతాయిరా, నా పరువు ఇందుక నేర్చుకున్నది, నా పరువు ఏమైపోతుంది. ఇన్నాళ్ళు కృష్ణుడితో సమానమైన సారథనిపించుకుని అందుకొచ్చింది శల్య సారథ్యం. కర్ణుడి రథానికి సారథ్యం చేసి కర్ణుడిని తిట్టనా, ఇందుక పనికొచ్చింది. ఇలాంటి వరాలు అడగచ్చురా అనైనా అనాలి. లేదా ఒరే నువ్వు అడుగు కానీ సాధ్యం అవుతుందో లేదో చూసి చెప్తాననైనా అనాలి. పొగిడాడు, ఒప్పేసుకున్నాడు అంతే. అటు వస్తానన్నాడు, ఇటు రథం ఎక్కి వాడిని పాడు చేస్తానన్నాడు. ఎందుకు పనికొచ్చింది ఆయన ప్రజ్ఞ అంటే, ఎన్ని నీకున్నా ఆ ఒక్క బలహీనత, ఏది ఆ ఒక్క బలహీనత ఉంటే చాలు. జీవితం ఎన్ని విభూతులున్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత సైన్యమున్నా వాడు జీవితంలో వృద్ధిలోకి రాడు.